మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న ఒకే ఒక ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. ద బర్త్డే బాయ్ ఈ సినిమా నిన్న ఆహాలో ఆగస్ట్ 9th రిలీజ్ అయింది భయ్య. కానీ ఎవరికి తెలీదు. ఈ థియేటర్స్లో ఆల్మోస్ట్ 1 month బ్యాకే రిలీజ్ అయింది. కానీ అంతగా ఎవరికి తెలీదు. యాక్టర్స్ అందరు కొత్త వాళ్ళే, డైరెక్టర్ అయితే ఇంకా కొత్తవాడు. అండ్ ఈ డైరెక్టర్ కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతను సినిమా తీసినట్టు వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదంట. సో ప్రమోషన్స్ కూడా మాస్క్ వేసుకునే చేశాడు. తర్వాత మాట్లాడుకుందాం ఇతని గురించి. యాక్చువల్లీ మూవీ ప్రమోషన్స్ బాగానే చేశారు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కానీ ప్రెస్ మీట్స్ కానీ ఇలా ఛానల్స్ చేశారు. అండ్ ఇవన్నీ కాకుండా మెయిన్గా ఒక వీడియో చేశారు ఈ మూవీలో యాక్ట్ చేసిన 4 యాక్టర్స్. ఆ వీడియో చాలా వైరల్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. యూట్యూబ్లో ఉన్న టాప్ మోస్ట్ యూట్యూబర్స్ అంటే రివ్యూవర్స్ని కొంచెం రోస్ట్ చేసినట్టుగా వీడియో చేశారు. అప్పుడే ఫిక్స్ అయ్యాను ఆ వీడియో చూసి, ఈ సినిమా చూడాలరా ఏదో కొత్తగా ఉంది అని. సో థియేటర్స్కి వెళ్ళి చూసే అంత లేదు, ఓటీటీలోనే చూద్దామని ఫిక్స్ అయ్యాను. సో నిన్న రిలీజ్ అయింది మూవీ, నిన్న చూశాను. ఈ సినిమా డైరెక్టర్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఇతను సినిమా తీసినట్టు వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఊర్లో కానీ ఎవరికి తెలియదంట. వాళ్ళ ఊరు నుండి జాబ్ కోసం బయటికి వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీకి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడంట. అప్పుడు అతను అక్కడ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఆ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తీశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత జాబ్ వదిలేసి ఈ సినిమాని తీయాలని చెప్పి దీనికోసమే వర్క్ చేశాడంట. అండ్ ఊర్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి తెలియకుండా మాస్క్ వేసుకొని మరీ ప్రమోషన్స్ చేశాడు. పేరు కూడా తెలియకుండా ఒరిజినల్ నేమ్ వదిలేసి విస్కీ అనే పేరు పెట్టుకున్నాడు. సో ఇది అతని కథ. ఆ ఇన్సిడెంటే ఈ సినిమా. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. మూవీని చూడొచ్చా అంటే ఈజీగా ట్రై చేయొచ్చు, ఓటీటీనే కాబట్టి ఆరామ్సే చూసేయచ్చు. అండ్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ. స్టార్టింగ్ ఒక సీన్తో, ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో హుక్ చేస్తారు. అండ్ దానికి ముందు ఏం జరిగింది అని రివీల్ చేసుకుంటూ వస్తారు. ఒక మెయిన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సినిమా ఎలా పోతుంది అనేది మనం సినిమాలో చూడొచ్చు. అండ్ లాస్ట్ వరకు గ్రిప్ చేసింది, హోల్డ్ చేసింది నన్ను అయితే. సో ఈజీగా ట్రై చేయొచ్చు. మూవీ ప్లాట్ ఏంటంటే, ఫారిన్లో ఒక లొకేషన్ భయ్య, ఒక ఇల్లు. ఆ ఇంట్లో 5 మంది తెలుగు కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒకే ఊరే. ఆ ఊరు నుండి ఫారిన్కి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ ఆ ఇంట్లో ఉంటూ వీకెండ్స్లో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇది మెయిన్ సెటప్ అంతా. అండ్ ఒకరోజు ఆ 5 మందిలో ఒకటి బర్త్డే వస్తుంది. ఆ బర్త్డే రోజు అతని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో బర్త్డే బంప్స్ ఇస్తాం కదా, ఆ బర్త్డే బంప్స్ ఇస్తున్న టైంలో అతను చచ్చిపోతాడు, ద బర్త్డే బాయ్. ఇదే టైటిల్ కూడా. అతను చచ్చిపోయిన తర్వాత దాని చుట్టూ ఉండే కథ ఏంటి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఇదంతా మనం సినిమాలో చూస్తాం. అండ్ మూవీలో ఎక్కువ మంది యాక్టర్స్ కూడా ఉండరు భయ్య, 10-11 మంది ఉంటారు అంతే ఈడ్చి కొడితే. అండ్ మూవీ రన్ టైం కూడా 2 hours కన్నా తక్కువే ఉంటుంది. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది భయ్య సినిమా. నన్నైతే లాస్ట్ వరకు హోల్డ్ చేయగలిగింది. అండ్ ఆ సిచ్యువేషన్ మనకు జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సినిమా. అండ్ దాన్ని మనం ఫీల్ కూడా అవుతాం. సో దానికోసమైనా మూవీ చూడాలి. సో ట్రై చేసేయండి, ఆహాలో ఉంది. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.